తెలంగాణలో మొత్తం రిజర్వేషన్లే ఎజెండా అయిపోయింది. లోక్సభ ఎన్నికలకు రిజర్వేషన్లే ఎజెండా అయిపోయింది. ఆ ఎజెండా ప్రకారం సాగుతున్నది. ఈ ఎజెండా ఏంటంటే నిన్న రేవంత్ రెడ్డి బల్ల గుద్ది చెబుతున్న బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకే, రాజ్యాంగం మార్చాలా వద్దా అన్నది ఇప్పుడు చర్చ. మార్చాలంటే ఎన్డీఏ, మార్చొద్దు అనుకుంటే ఇండియా ఎటువైపు ఉంటారో ఎస్సీ ఎస్టీ బీసీలే తెలుసుకోవాలి. ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతమే రిజర్వేషన్ల రద్దు. దాన్ని అమలు చేసి రాజకీయ కార్యాచరణ పేరే బీజేపీ. నన్ను బెదిరించడం మోదీ అమిత్ షా వల్ల కాదు. నాపై దాడి అంటే తెలంగాణపై దాడి చేసినట్టే. తెలంగాణ కేసీఆర్ కూడా ఇదే మాట చెప్పిండు, నాపై దాడి అంటే తెలంగాణపై దాడి చేసినట్టే. మరి గుజరాత్ అనేటువంటి మాట మాట్లాడితే గుజరాత్ వాళ్ళందరి మీద మీరు దాడి చేసినట్టే కదా. మోడీ మీద దాడి చేసినట్టే, ఇండియా మీద దాడి చేసినట్టే కదా. భారతదేశం మీద దాడి చేసినట్టా కాదా? నరేంద్ర మోడీని విమర్శించడం అంటే భారతదేశాన్ని విమర్శించినట్టే. ఏది? ఈ సూత్రం ప్రకారమే, రేవంత్ రెడ్డి గారి సూత్రం ప్రకారమే. రేవంత్ రెడ్డి గారి మీద విమర్శ అంటే తెలంగాణ మీద విమర్శ అనుకున్నారనుకోండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద విమర్శ అంటే దేశం మీద విమర్శ అన్నట్టే కదా. సేమ్ లాజిక్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది కదా. ఈ విషయాలను చూసుకోవాలి. ఇక రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశము ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతమే అది. నిన్న గురూజీ గోల్వాల్కర్కి సంబంధించినటువంటి పుస్తకం పేరు చెప్పారు, కానీ ఏ పుస్తకమో చెప్పలేదు. ఎక్కడో వచ్చినటువంటి వార్తలను రెండు ఉటంకించి ఆ వార్తలకు సంబంధించినటువంటి అంశాన్ని హైలైట్ చేస్తూ బీజేపీ రిజర్వేషన్ను తొలగిస్తుంది, బీజేపీ రిజర్వేషన్ను తొలగిస్తుంది. కాన్స్టిట్యూషన్ పెట్టినప్పుడే అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పాడు, రిజర్వేషన్లు అనేటువంటిది దామాషా ప్రకారం ఉండాలి. 10 సంవత్సరాలు రిజర్వేషన్ పెట్టి అందరినీ సమానం చేసిన తర్వాత రిజర్వేషన్లు తొలగించవచ్చు అనేటువంటిది అంబేద్కర్ రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ చెప్పినటువంటి అంశము. అది బీజేపీకి ఆర్ఎస్ఎస్కు సంబంధం లేదు. గోల్వాల్కర్ చెప్పింది కాదు, సావర్కర్ చెప్పింది అంతకన్నా కాదు, లేకపోతే ఎంజీ వైద్య ఇంకెవరిది మోహన్ భాగవత్ పేర్లు చెప్పారు. ఈ అన్ని అంశాలకు సంబంధించినటువంటి దాంట్లో ఫస్ట్ ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చెప్పారు ఏంటి అనేటువంటి అంశాలను కొన్ని చూద్దాం. संविधान में की विषमता, सामाजिक विषमता को हटाकर समाज में सबके लिए अवसरों की बराबरी प्राप्त हो, इसलिए सामाजिक आरक्षण का प्रावधान संविधान में किया है। संविधान सम्मत सभी आरक्षणों को संघ का पूरा समर्थन है। बीच बीच में वक्तव्य होते उसमें से अर्थ निकाले जाते, ये बात ध्यान में रखिए। सामाजिक विषमता दूर करने के लिए संविधान में जितना जहां आरक्षण दिया गया है उसको संघ का पूरा समर्थन है और रहेगा। आरक्षण कब तक चलेगा इसका निर्णय जिनके लिए आरक्षण दिया गया है वही करेंगे। उनको जब लगेगा कि अब इसकी आवश्यकता नहीं हमको, तो फिर वो देखेंगे, लेकिन तब तक इसको जारी रहना चाहिए। ऐसा संघ का बहुत सुविचारित ఇది రిజర్వేషన్ సంబంధించి ఇంకొక ఇది కాదు, మొత్తం డేట్లతో సహా ఏ రోజు ఎవరు చెప్పారనేటువంటి అంశం పైన 2015 డిసెంబర్ 17 బీహార్లో 2015లో ఇది 2017 జనవరి माननीय दत्तात्रेय ओसबले जनजाति और ओबीसी के लिए संविधान प्रदत्त आरक्षण जारी रहने चाहिए। उसकी आवश्यकता आज भी है, उसको पूर्ण रूप से लागू करना चाहिए। यही राष्ट्रीय स्वयंसेवक संघ का अधिकृत मत है। सामाजिक ఇది 2018లో समाज में सबके लिए अवसरों की बराबरी प्राप्त हो, इसलिए सामाजिक आरक्षण का प्रावधान संविधान में किया है। संविधान सम्मत सभी आरक्षणों को संघ का पूरा समर्थन है। बीच बीच में वक्तव्य होते उसमें से अर्थ निकाले जाते, ये बात ध्यान में रखिए। सामाजिक विषमता दूर करने के लिए संविधान में जितना जहां आरक्षण दिया गया है उसको संघ का पूरा समर्थन है और रहेगा। आरक्षण कब तक चलेगा इसका निर्णय जिनके लिए आरक्षण दिया गया है वही करेंगे। उनको जब लगेगा कि अब इसकी आवश्यकता नहीं हमको, तो फिर वो देखेंगे, लेकिन तब तक इसको जारी रहना चाहिए। ऐसा संघ का बहुत सुविचारित, और जब से ये प्रश्न आया है चर्चा में तब से मत है, उसमें बदल नहीं हुआ। I have been a strong supporter of reservation
along with that, in the Western countries, in Europe and America, there has been an effort for reconciliation on the part of the African blacks. So reservation and reconciliation both have to go hand in hand. समाज के बंधुओं को सामाजिक व्यवस्था के तहत पीछे रखा, उनका जीना पशु समान हो गया तो हमने चिंता नहीं की, और ऐसा कम से कम 2000 वर्ष चला ही है। धीरे धीरे महाभारत में ऐसे उदाहरण मिलते हैं, जात पात के उल्लेख और कुछ बातें नहीं थी, तो इक्का दुक्का है कि जन्म से जात पात नहीं माननी चाहिए वगैरह, तो तब शुरू हो गया और धीरे धीरे बहुत विकट स्थिति में उनको अपने बराबरी में लाने तक उनको कुछ विशेष उपाय करने पड़ेंगे। घर में अगर हम सब लोग हैं, दूध कम आता है, सबको दूध नहीं मिलता, लेकिन जो बीमार है उसको मिलता, तो ऐसा हम कहते नहीं कि उसको क्यों दे रहे हैं। परिवार में सब समान है, लेकिन जो बीमार है उसकी विशेष चिंता करनी पड़ती है। ऐसा वो आरक्षण लागू किया है। इसलिए जब तक वो भेदभाव है तब तक उसको चालू रहना चाहिए। संविधान सम्मत जितना आरक्षण है उसको हम संघ के लोग को पूरा समझ। हाँ, आया कल तो मैंने सुना एक वीडियो घूम रहा कि संघ वाले बाहर से तो बाकी अच्छे करते, अंदर जाके कहते आरक्षण का हमारा विरोध है, बाहर हम बोल नहीं सकते। अभी एकदम असत्य बात है, गलत बात है। जब से आरक्षण आया है तब से संविधान सम्मत सारे आरक्षण को संघ पूर्ण समर्थन देता है, और संघ ये कहता है कि आरक्षण जिनके लिए है उनको जब तक आवश्यक लगेगा या सामाजिक कारणों से दिया गया है, वो भेदभाव जब तक है तब तक ये आरक्षण जारी रहना चाहिए। लेकिन मैं बैठक ले रहा हूँ लोगों की, ऐसा दृश्य है उसमें। ఇది విషయం, ఇది హైదరాబాద్లో మొన్న జరిగినటువంటిది. ఇది హైదరాబాద్లో జరిగింది. అంటే వరుసగా డేట్లతో సహా కూడా ఇక్కడ ఉన్నటువంటి అంశాలను పరిశీలిస్తే బీహార్లో 2015 డిసెంబర్ 15 క్లియర్గా చెప్పేసిరు. దత్తాత్రేయ ఓసబలే జనరల్ సెక్రటరీ అంటారు ఆర్ఎస్ఎస్కి, అహ్మదాబాద్లో 2017 జనవరి 21 చెప్పారు క్లియర్గా. ఢిల్లీలో 2018లో మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారే చెప్పారు. 2021లో మళ్ళీ దత్తాత్రేయ ఓసబలే. నాగపూర్లో మళ్ళీ ఆర్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు చెప్పినటువంటి విషయం కూడా ఇదే 2023. ఇది మొన్న హైదరాబాద్లో విజ్ఞాన భారతి విద్యా కేంద్రం ఓపెన్ చేసిన రోజు మోహన్ భాగవత్ గారు చెప్పినటువంటి అంశము ఏం చెప్పింది? సంఘము దేశంలో భేదభావాలు ఉన్నంత కాలము రిజర్వేషన్లు ఉండాల్సిందే, సంఘము దానికి మద్దతు తెలుపుతున్నది, ఎవరెవరో చేసినటువంటి ఆరోపణలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు, సంఘం ఏనాడు కూడా రిజర్వేషన్లు వ్యతిరేకించలేదు, అప్పుడు వ్యతిరేకించలేదు, ఇప్పుడు వ్యతిరేకించలేదు, చాలా స్పష్టంగా చెప్పారు. ఒక తల్లి పాలు తీసుకొస్తే 4 పిల్లలు ఉంటే అందులో ఎవరికైనా బీమారి ఉంటే వాళ్ళకు కొంచెం ఎక్కువ పాలు వేయాల్సి వస్తుంది, ఆ విషయాన్ని తల్లిలాగా పోల్చి చెప్పారు మోహన్ భాగవత్ గారు. అయితే దీన్ని ఈ విషయాన్ని పట్టుకొని హైదరాబాద్లో క్లారిటీ వచ్చింది. మిగిలిన 2017లో 2014 నుంచి కూడా చర్చ జరుగుతూనే ఉన్నది. 2014లో కూడా రిజర్వేషన్లు రద్దు, బీజేపీ ఇది వ్యతిరేకం, బీజేపీ అది వ్యతిరేకం, మనవాద సిద్ధాంతం, ఆ సిద్ధాంతం, మన సిద్ధాంతం అనేటువంటి విషయాలు ఏం చెప్పినా కూడా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంలో ఆర్థికంగా వెనుకబడినటువంటి అగ్రవర్ణాలకు కూడా, ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళను కూడా ఆదుకునేటువంటి ప్రయత్నం చేసింది. అంటే వాళ్ళు అగ్రవర్ణాల పేరుతో ఉన్నా కూడా ఆర్థికంగా వెనుకబడ్డటువంటి వాళ్ళను ఆదుకోవాలనేటువంటి గొప్ప సంకల్పం చేశారు. ఇవాళ ఎస్సీ దళితుల్లో 30 సంవత్సరాలుగా నాంతుంది మందకృష్ణ మాదిగ లాంటి వ్యక్తుల పోరాటానికి సంబంధించిన దాంట్లో స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్కు వచ్చి ఏబిసిడి వర్గీకరణను దాదాపుగా తుది దశకు తీసుకువచ్చేశారు. అది దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో అనేక రకాలుగా చర్చకు ఉన్నదాన్ని చాలా సింపుల్గా ఆ సమస్యను 30 సంవత్సరాల సమస్యను తీర్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎవరు వ్యతిరేకం, రాజ్యాంగాన్ని ఎవరు మార్చాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఏం చేసిరు అనేటువంటిది ఇది ఆర్ఎస్ఎస్ పైన జరుగుతున్నటువంటి ఒక కుట్రగా, ఆర్ఎస్ఎస్ పైన జరుగుతున్నటువంటి, ఆర్ఎస్ఎస్ పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా
దేశానికి అనుకూలంగా దేశభక్తులను పెంపొందిస్తున్నటువంటి నేపథ్యంలో దేశ వ్యతిరేక శక్తులు ఇక్కడ అనేక రూపాల్లో తమ రూపాలను మార్చుకొని ఆర్ఎస్ఎస్ పైన అనేకమైనటువంటి అవాకులు చెవాకులు పేల్చేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. ఆ ప్రయత్నమే ఇదే. ఆర్ఎస్ఎస్ పుట్టినప్పటి నుంచి 100 సంవత్సరాలైంది. ఆర్ఎస్ఎస్ పుట్టి కూడా 100 సంవత్సరాలలో ఆర్ఎస్ఎస్ను ఇట్లా అనేక మంది వందల వేల సంఖ్యలో నెహ్రూతో సహా ఇప్పటి వరకు అనేక మంది ఆర్ఎస్ఎస్ను అంతమొందించాలనేటువంటి ప్రయత్నం చేసినా కూడా దినదిన ప్రవర్తమానంగా ఆర్ఎస్ఎస్ భావజాలము దేశభక్తులను నిర్మించేటువంటి కర్మాగారంగా ఆర్ఎస్ఎస్ ఈ దేశభక్తిని పెంపొందిస్తూ సామాజిక సేవను పెంపొందిస్తున్నటువంటి సంస్థగా ఆర్ఎస్ఎస్ ఉన్నది. సామాజిక సమరసత అనేటువంటిది ఆర్ఎస్ఎస్ ద్వారానే ఉంది. ఆర్ఎస్ఎస్లో పనిచేసేటువంటి వాళ్ళు ఏ కులం అనేటువంటి విషయాన్ని కూడా తెలియకుండా పనిచేస్తారు. ఇదే విషయాన్ని అంబేద్కర్ ఆర్ఎస్ఎస్ శిక్షణా శిబిరానికి వెళితే అంబేద్కర్ గారు స్వయంగా చెప్పినటువంటి అంశం, ఆర్ఎస్ఎస్ శిక్షణా శిబిరానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కలిసి భోజనం చేస్తుంటే ఆశ్చర్యపోయారు. ఏమిటి మీరు అందరూ కలిసి భోజనం చేస్తున్నారంటే, అవును ఆర్ఎస్ఎస్లో అందరూ కలిసే భోజనం చేస్తారంటే ఇందులో ఏ కులాలు ఆ కులాల వారిగా విడిపోరంటే అసలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఎవరు ఏ కులం అనేటువంటి విషయం కూడా తెలియదు. అందరికీ ఒకటే భగవద్ధ్వజం, ఒకటే కులం అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పడంతో ఆర్ఎస్ఎస్ పైన అంబేద్కర్ రాసుకున్నటువంటి జీవిత చరిత్రలో రాసినటువంటి ఒక పేజీ అది. గాంధీ కూడా ఇదే విషయాన్ని ఆర్ఎస్ఎస్ శిక్షణా శిబిరానికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగినటువంటి సమరసతను చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఇది చరిత్ర. అయితే ఇప్పుడెవరో ఆర్ఎస్ఎస్ పైన నిందలు వేసేటువంటి ప్రయత్నం చేసి విదేశీ మిషనరీల కుట్రలు, విదేశీ సిద్ధాంతాలు, విదేశీ భావజాలాన్ని పెంపొందించి 4 డబ్బుల కోసం ఇక్కడ మత మార్పిడిలు చేసేటువంటి కొన్ని కుట్రలు చేసేటువంటి వాళ్ళ ఆలోచన విధానంలో బందీ అయినటువంటి కొందరు చేస్తున్నటువంటి ఆలోచన ఇది. ఆర్ఎస్ఎస్కు సంబంధించి మోహన్ భగవత్ గారు లేదంటే దత్తాత్రేయ హొసబలే ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ లాగా అనుకోండి, వాళ్ళు ఇచ్చినటువంటి క్లారిటీ. ఇంకా వాళ్ళే ఇచ్చిన తర్వాత ఇంకేముంటుంది? లేదు మీరు బయటికి ఇట్లా చెప్తారు కానీ లోపల ఇట్లా చెప్తారంటే ఈ ఆర్ఎస్ఎస్ గురించి వీళ్ళు మనసుల లోపలవే కూర్చొని చదువుకొని వస్తున్నారా? ఆర్ఎస్ఎస్ ఈ ఫలానా వ్యతిరేకం ఫలానా అనుకూలం అనేటువంటి విషయం తీర్మానాలు చేసి చాలా స్పష్టంగా చెప్పింది. అఫీషియల్గా చేసినటువంటి తీర్మానాలకు మించి ఇంకొకటి ఉండదు కదా. ఇది దీనికి సంబంధించింది. అయితే ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే ద వైర్ అని ఒక కమ్యూనిస్టు వెబ్సైట్ ఉంటుంది. కమ్యూనిస్ట్ వెబ్సైట్ అని చెప్తున్నాను నేను. ఇది అనేక మంది దేశ వ్యతిరేకులకు ఇందులో వైర్లో చోటు దొరుకుతుంది. హిందూ వ్యతిరేకులకు, హైందవ సనాతన ధర్మ వ్యతిరేకులకు, మళ్ళీ వాళ్ళంతా హిందూ పేరుతోటే ఉంటారు కానీ వెనకాల వచ్చేటువంటి డబ్బులన్నీ కూడా ఇది ఇక్కడికి వెళ్ళి మొదలైంది. ద వైర్ అనేటువంటి ఒక వెబ్సైట్ రాసినటువంటి దాన్ని పట్టుకొని ఏలాడుతున్నారు. ఇక ఇదేదో రాజ్యాంగం గురించి రాసినట్టుగా రాజ్యాంగ నిర్మాతలు పెట్టినటువంటి పత్రిక అనేటువంటి విధంగా పెట్టుకొని దీంట్లో ఇల్లస్ట్రేషను ఇంకెవరో చక్రవర్తి అనేటువంటి ఆయన పెట్టేసి ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ సేస్ ఆర్ఎస్ఎస్ ఆల్వేస్ సపోర్టెడ్ రిజర్వేషన్ బట్ ఈజ్ దట్ ట్రూ అనేటువంటిది 29 ఏప్రిల్ నాడు రాసినటువంటిది ఇది పెట్టి దీనికి సంబంధించినటువంటిది ఒకటి పెట్టారు. దీనికంటే ముందు కూడా ఇదే వైరు, ఇట్లాంటి వైర్లెస్, అనేకమైనటువంటి వైర్లెస్, సెన్స్లెస్, కామన్ సెన్స్లెస్, పేట్రియాటిక్ లెస్ ఇట్లాంటి అనేక మంది మొదలుపెట్టిన దాంట్లో 2015లో ఎంజీ వైద్య చెప్పినటువంటిది అసలు ఆ రికార్డ్ ఎక్కడైనా ఉన్నదా? ఎవరో ఎక్కడో ఏదో మాట్లాడుకునేటువంటి అంశాన్ని తీసుకొచ్చి రికార్డెడ్ ఎవిడెన్స్ లేనటువంటి దాన్ని ఇది మళ్ళా వీళ్ళు ఎక్కడ పెట్టిరు? ద హిందూల రాశిరని ఇంకేదో పెట్టిండు. ఎంజీ వైద్య స్పీకింగ్ టు హిందూ ఇన్ 2015 RSS ideology, MG Vaidya said that reservation should be abolished. There is no need for caste based reservation now because no caste has remained backward. At the most continue reservation for SC ST but only for 10 years. Abolish caste based reservation completely. After that he also said that caste based reservations have strengthened caste divisions rather than eradicating them. మళ్ళీ వీళ్ళు స్వేచ్ఛ కోసము మాట్లాడేటువంటి స్వేచ్ఛ కోసం మాట్లాడతారు. ఇప్పుడు ఎంజీ వైద్య చెప్పింది ది హిందూ అనేటువంటి పత్రికలో వచ్చింది అనేటువంటిది. అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏంటి? ఎవరు ఎట్లా మార్చుకుంటారనేటువంటి అంశంపై మోహన్ భగవత్ 2015లో రిజర్వేషన్ పాలసీ 2015లో వీడియో సాక్ష్యం చూపెట్టాం మనం. 2015లో పాలసీ వాజ్ బీయింగ్ యూజ్డ్ ఫర్ పొలిటికల్ ఎండ్స్ అండ్ ఆల్సో షుడ్ బి రివ్యూడ్ అంట.
ఒకవేళ రిజర్వేషన్లకు సంబంధించినటువంటిది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును రాజకీయ నాయకులు ఎంత దారుణంగా దుర్వినియోగం చేసిరు అనేటువంటిది ఉదాహరణలతో సహా చూస్తలేమా? దానికి సంబంధించినటువంటి అంశం దీన్ని కేవలం కావాలని చేస్తున్నటువంటి కుట్రగా కనబడతలేదా? ఇదే 2015లో ఈయన రాసింది ఒకటి, 2015లో నా మోహన్ భాగవత్ చెప్పింది ఒకటి. 2015లో మోహన్ భాగవత్ చెప్పింది ఏంది? 2015లో అదే అంశము మోహన్ భగవత్ క్లియర్గా చెప్పిండు, రిజర్వేషన్లు వ్యతిరేకించడం లేదు, అవసరం ఉన్నంత కాలం వాటిని కొనసాగించాల్సిందే. నాకు రిజర్వేషన్ ఉంటే నాకు రిజర్వేషన్ వద్దు, నన్ను నేను అనుకుంటే తప్ప ఎవరు తొలగించడానికి లేదని చెప్పారు. అంటే వ్యక్తిగతంగా ఇప్పుడు నేను బీసీ రిజర్వేషన్లో ఉన్నా, నాకు అక్కర్లేదని నాకు అనిపిస్తే నేను తొలగించుకోవచ్చు. నాకు బీసీ రిజర్వేషన్ అక్కర్లేదు, నేను ఓపెన్ కేటగిరీలో ఉంటా. వీళ్ళ క్యాస్ట్ లెస్, రిలీజియేషన్ లెస్ అని నో రిలీజియన్ అని పెట్టి రాసుకుంటారు కదా, అట్లనే నాకు రిజర్వేషన్ అక్కర్లేదు అనేటువంటి మాట అది నా ఇష్టం, నా వ్యక్తిగతం. అదే మాటను చాలా స్పష్టంగా చెప్పారు. సంఘం ఎక్కడ కూడా రిజర్వేషన్లు వ్యతిరేకించడం లేదు, మేము మద్దతుగా ఉన్నాము అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పారు. మహాభారత కాలంలో ఎట్లా వివక్ష జరిగింది, ఇప్పుడు ఎట్లా వివక్ష జరిగింది, వివక్ష జరిగినటువంటి వాళ్ళ కోసం ఎట్లా మాట్లాడాలనేటువంటి అంశం పైన స్పష్టంగా చెప్పారు. జాతి భేదభావం అనేటువంటిది మంచి పరిణామం కాదు, వాళ్ళందరూ కూడా సమాన హక్కులు, సమాన హోదా పెరిగేంత వరకు కూడా ఉండాల్సింది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెబితే ద వైర్ అనేటువంటిది, లేదంటే ఇంకెక్కడో 2-3 ఇంటర్వ్యూలు ఇంటర్ప్రిట్ చేసి రాసినటువంటి అనేకమైనటువంటి వార్తలను పట్టుకొని రిజర్వేషన్ల రద్దు చేస్తారనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు.